మీకు మహాభారతం అంటే ఏంటో తెలుసా? మహాభారతం ఒక ప్రాచీన భారతీయ ఇతిహాసం. ఇతిహాసం అనేది చాలా పెద్ద కథ. కథ ఒకటే కాదండి. ఇది మన భారతదేశం ఒక గొప్ప చరిత్ర. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన కవితా గ్రంథాలలో ఒకటిగా చెప్తాం. మహాభారతం ముఖ్యంగా రెండు పెద్ద కుటుంబాల మధ్య జరిగిన సంఘర్షణ, అదే గొడవ గురించి చెప్తుంది. పాండవులు మరియు కౌరవులు మీకు తెలిసిందేగా. వీరు ఒకే రాజవంశానికి చెందినవారు, కానీ సింహాసనం కోసం ఒకరితో ఒకరు గొడవ పడి పోట్లాడుకుని అధర్మంగా నడుచుకుని కౌరవులు అందరూ చనిపోతారు. ఈ కథలో చాలా ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. వారిలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీళ్ళ 5 మంది పాండవులు. మరియు దుర్యోధనుడు, అలా వికర్ణుడు, దుశ్శాసనుడు, ఇలా చెప్పుకుంటూ పోతే 100 మంది కౌరవులు ఉన్నారు. అలాగే ముఖ్యమైన వారు భీముడు, భీష్ముడు, దుర్యోధనుడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ముఖ్యమైన వారు ఉన్నారు. ఈ కథలో ఇంకా విభిన్న క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అదే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు. ఆయన విష్ణువు ఒక అవతారంగా కూడా చెప్తాం మనం. మరియు పాండవులకు ముఖ్యమైన స్నేహితుడు, మార్గదర్శకుడు మరియు సలహాదారుడు. అలాగే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే ముందు అర్జునుడికి ఆయన చెప్పిన ఉపదేశాన్ని మనం భగవద్గీత అంటారు. అది హిందూ మతంలో ఒక ముఖ్యమైన పవిత్ర గ్రంథం. కృష్ణుడు తన దైవిక శక్తులను ఉపయోగించి ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తాడు, మరియు ఆయన బోధనలో నేటికి మనం ఫాలో అవుతూనే ఉంటాం. మహాభారతం కేవలం యుద్ధం గురించే కాదండి, ఇది ధర్మం గురించి, నీతి గురించి, న్యాయం గురించి, సత్యం గురించి, అలాగే కామ కోరికలు మరియు మోక్షం, విముక్తి వంటి జీవితంలో అనేక ముఖ్యమైన విషయాల గురించి మనం చర్చిస్తుంది. దీని గురించి ఇది కుటుంబ సంబంధాలు, నీతి నియమాలు, రాజనీతి మరియు మనిషి యొక్క స్వభావం గురించి కూడా లోతుగా చెప్తుందన్నమాట. అలా మహాభారతం కేవలం ఒక కథ కాదు, ఇది తరతరాలుగా నిలిచి ఉండే ఒక జ్ఞాన కాండాగారం అండి. ధర్మం ఎప్పుడు విజయం సాధిస్తుంది, మంచి ఎప్పటికీ చెడుపై పై చేయి సాధిస్తుంది, ఇది మనకు గుర్తు చేస్తుంది. ఈ కథలోని పాత్రలు వారి కష్టాలు మరియు వారి విజయాలు ద్వారా జీవితంలోని విలువైన పాఠాలను మనం నేర్చుకోవాలి. ప్రేమ, దయ, న్యాయం మరియు విశ్వాసం వంటి మంచి లక్షణాలను మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఇది మన హృదయాలకు హత్తుకునేలా చెబుతుంది. మహాభారతం మన సంస్కృతిలో ఒక వెలుగు లాంటిదండి. మనం సరైన మార్గాన్ని చూపిస్తూ మనం జీవితంలో మరింత అందంగా మరియు అర్థవంతంగా మారుస్తుందండి. జై శ్రీకృష్ణ.